అండి. ఈరోజైతే మేము అల్లూరి సీతారామరాజు నేషనల్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పాలకొల్లో ఇది సినీ శిక్షణ తరగతుల ప్రారంభ మహోత్సవం అనమాట. ఈరోజు పాలకొల్లో ఈ ఈ ప్రారంభ మహోత్సవానికి మేము వెళ్ళాము. ఈ ప్రారంభ మహోత్సవానికి శ్రీకాంత్ గారు, చాలామంది సినీ ప్రముఖులు అందరూ వచ్చారండి. నిమ్మల రామానాయుడు గారు కూడా వచ్చారు. దీంట్లో ఈ ఇన్స్టిట్యూట్లో హీరో శ్రీకాంత్ గారు స్ఫూర్తిదాయక ప్రసంగం అంటే ఇచ్చారనమాట. తాను స్టార్ అవ్వడం వెనుక ఉన్న కష్టాన్ని, డాన్స్ క్లాసులో పడ్డ తన తపనను గుర్తు చేసుకున్నారనమాట. పాలకొల్లులో నేను 4 షూటింగ్లు చేశాను. బట్ ఇక్కడ చాలామంది ఆర్టిస్టులు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు అని మాకు అప్పుడే తెలుసు. చాలామంది డైరెక్టర్స్ ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు, ఆర్టిస్టులు వెళ్ళిన వాళ్ళు, టెక్నీషియన్స్ కానీ, కెమెరా డిపార్ట్మెంట్ కానీ, వీళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళారు. కళలకు పుట్టినీళ్ళు అంటారు పాలకొల్లు అనేది. అటువంటి ఇక్కడ ఫిలిం ఇన్స్టిట్యూట్ స్థాపించడం అనేది చాలా సంతోషం. నాకు చెప్పగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ అనేది ఒక పేరు అల్లూరి సీతారామరాజు నేషనల్ ఫిలిం ఇన్స్టిట్యూట్గా గుర్తుండిపోతుంది డెఫినెట్గా ఇక్కడ నుంచి. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ అవ్వాలంటే ఫస్ట్ స్టెప్ ఎక్కడి నుంచి చేయాలో చాలామందికి తెలియదు. నాకు కూడా ఒకప్పుడు తెలిసేది కాదు. కానీ మాకంటే సీనియర్స్ వాళ్ళు ఎక్కడెక్కడ ఏం చేశారు అనేది నేను తెలుసుకుని ఇప్పుడు చిరంజీవి గారు ఛాంబర్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ మెడ్రాస్, ఆ ఇన్స్టిట్యూటే నన్ను ముందుకు తీసుకెళ్ళింది ఆ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరడం. ఎందుకంటే ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ అనేది ఒక ఆర్టిస్ట్కి ఒక కాన్ఫిడెంట్ లెవెల్ని, ఒక బేసిక్ అనేది నేర్పుతుంది. ఆ బేసిక్ తెలుసుకోవాలి అంటే చాలామందికి ఇంట్రెస్ట్. ఇప్పుడు తల్లిదండ్రులకు ఒకటే చెప్తున్నాను, కొంతమంది ఆర్టిస్ట్ అవ్వాలని కొంతమందికి ఉంటుంది, టెక్నీషియన్ అవ్వాలని ఉంటుంది. వాళ్ళు చిన్నప్పటి నుంచి పెరిగే ఒకళ్ళు స్పోర్ట్స్ అవ్వాలని, డాక్టర్ అవ్వాలని, యాక్టర్ అవ్వాలని ఇట్లా ఉంటుంది. ఆ పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో చేర్పించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళు దాని మీద కాన్సన్ట్రేట్ చేయగలరు. వాళ్ళకి ఇష్టం లేకుండా మీరు ఇది చేయండి అది చేయండి అనేది రుద్దడం కూడా తప్పు. ఎందుకంటే మా ఇంట్లో కూడా నన్ను వాళ్ళు అలా చేసుంటే నేను ఇక్కడ ఇండస్ట్రీలో ఇక్కడ ఉండేవాడిని కాదేమో. వాళ్ళు ఎంకరేజ్ చేయబట్టి నేను ఇక్కడ ఉన్నాను. సో డెఫినెట్గా మీరందరికీ ఈరోజు రాజా వన్నం రెడ్డి గారు ప్రిన్సిపల్, ఆయన చాలా సీనియర్ మోస్ట్. ఎందుకంటే క్షేమంగా వెళ్ళి లాభంగా అనే సినిమా డైరెక్టర్, నేను చేసిన సినిమాకి చాలా అనుభవజ్ఞులు. అలాగే చాలామంది ఇక్కడ పెద్దలందరూ వచ్చారు. వీళ్ళందరూ కూడా చాలా ఎక్స్పీరియన్స్. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఇన్స్టిట్యూట్ని ముందుకు తీసుకెళ్తాకి ఉంటారు. సో మీరందరూ కూడా ఇదేంటంటే చాలా హార్డ్ వర్క్. సినిమా ఇండస్ట్రీ అనేది చాలా హార్డ్ వర్క్తో కూడుకున్న పని. దానికి ఇష్టపడి కష్టపడి ఇక్కడికి వస్తే కనుక డెఫినెట్గా మీకు మీ రంగాల్లో డెఫినెట్గా మీరు ఓన్లీ యాక్టింగ్ అని కాదు, డైరెక్షన్ అని కాదు, కెమెరా డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా ముందుకు వెళ్ళచ్చు. సో మరొకసారి ఇది విజయవంతం అవ్వాలి. ఆంధ్రప్రదేశ్లోనే ఇది ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ ఒక పెద్ద లెవెల్లో వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను అందరికీ. ఇక్కడ పాలకొల్లో నేను చేసినప్పుడు ఇక్కడే ఉన్నట్టు ఇప్పుడే చేసి కెమెరామెన్ నాగబాబు నాతో 3 సినిమాలు ఇక్కడే చేశారు ఆయన కెమెరామెన్గా. అలాగే ఇక్కడ చాలామంది నాని వీళ్ళందరూ చాలామంది ఉన్నారు ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు. వెరీ హ్యాపీ అండి. సో ఈ ఇన్స్టిట్యూట్ డెఫినెట్గా మేము కూడా అప్పుడప్పుడు వస్తాము, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాం. ఆర్టిస్టులు ఇక్కడ చాలామంది, మీరందరూ మంచి ఆర్టిస్టులుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆల్ ద బెస్ట్.